హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే ఈరోజు మేము వేసిన తాటిముట్లని లోడుదామని వచ్చాము. సో అయితే గేగలుగా 3 months అయిపోతుంది. గేగలు అయితే వచ్చేసి ఉంటాయి. ఇప్పుడైతే మీకు చూపిస్తాను. మేమైతే తాటి పాత్ర వేసుకున్నాం కాబట్టి అది ఎలా ఉంటుందో మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను. సో ఇక్కడైతే మేమైతే కంపంతా వేసేసి ఇలా తయారు చేసుకున్నాం. ఎందుకంటే ఈ అడుగు పందులు అనేవి తిరుగుతూ ఉంటాయి కాబట్టి అవి తింటాయి తేగలు అనేటివి. సో మీకు నేను ఇప్పుడు తేగలు ఎలా ఫామ్ అయి ఉంటాయి అనేది చూపిస్తాను. సో లెట్స్ గో అండ్ సీ. సో మేమైతే కంప తీసేసాము. కంప కొంచెం ఇట్లా తీసేసి పక్కన పడేసిన తర్వాత ఇట్లా మట్టి అనేది అయితే మేము లోడుకున్నాము. మీరు చూస్తున్నారు కదా, లోడ్ వేసిన తర్వాత కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను. సో ఈ రకంగా అయితే తేగలు అయితే వస్తాయి మనకు. చూస్తున్నారు కదా, మనం వరుసగా ముట్లు అనేది పాతి పెట్టాము. సో అవి అయితే ఇలా వచ్చాయి. మేము వీటిని వేసి 3 months 20 days అవుతుంది. సో చాలా చాలా బాగా వచ్చాయి. మీరు చూడండి, ఇక్కడ మేమైతే వీటిని తేగలు అంటాము. అలాగే కొన్ని ఏరియాలో గేగులు కూడా అంటారు. ఇది చాలా మంచి ఫుడ్. మేము కొన్ని తేగలు అయితే ముందు పీకి పెట్టున్నాము, వాటిని చూపిస్తాం ఎలా ఉంటాయనేది. సో ఇక్కడైతే చూడండి, మేము తేగల్లో ఉన్నట్టుకు వచ్చాము. మా వాడు గేమ్స్ ఆడుతున్నాడు. ఇక్కడైతే మా అల్లుడు ఆడుతూ ఉన్నాడు మట్టిని. నేను కూడా ఇప్పుడే లోడి బయట వచ్చాను. సో మేమైతే కొన్ని తేగలు అయితే లోడాము, వాటిని మీకు చూపిస్తాను ఎలా ఉంటాయనేది. చూడండి, సో ఇవి తేగలు. వీటిని ఇంకా కట్ చేయలేదు, రూట్స్ అలాగే ఉన్నాయి. ఇవి ముట్టెలు అలాగే ఉన్నాయి. వీటిని కట్ చేసిన తర్వాత వాష్ చేయాలి. వాష్ చేసి ఉడకబెట్టుకొని తింటాము. చాలా బాగుంటుంది. ఆర్గానిక్, ఫుల్ ఆర్గానిక్ రూట్స్ యాక్చువల్లీ. ఆల్సో ఫైబర్ ఫుడ్ యాక్చువల్లీ. ఇది డైజెస్టింగ్ సిస్టమ్కి చాలా మంచిది. మేమైతే ప్రతి ఇయర్ ఇలా వేసుకొని పొలాల్లో వాటిని పీక్కొని ఉడకబెట్టుకొని తింటాము. సో మీకేమన్నా ఇలాంటి అనుభవం ఉందేమో కామెంట్లో చూపండి. సో ఈరోజైతే మేము ఫుల్ హ్యాపీ, ఎందుకంటే మన చేతితో వేసిన తాటి గీగలు అయితే వచ్చేసాయి. వీటిని త్రవ్వేసి ఉడకబెట్టుకొని నైట్కి అయితే తినేస్తాం. ఈరోజు వేసేది చాలా ఈజీగా ఉంటుంది, కానీ కాకపోతే త్రవ్వేటప్పుడే కొంచెం పిక్కలు పట్టుకుపోతాయండి. చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అసలే వర్షాలు పడ్డాయి కదా, వర్షాలు పడి వాటిని పీకడం అంటే చాలా చాలా కష్టం. అలాగే వేరే వ్యూలో చూపిస్తాను ఎలా వస్తాయనేది. ఇక్కడైతే మీకోసం నేను ఒకటి పీక్ చూపిస్తున్నాను. చూడండి, ఇట్లా చూపించు. సో పీకిన తర్వాత ఎలా వస్తుంది అన్నమాట. మట్టి అంతా పేలు ఉంటుంది. సో ఈ రకంగా మా వాడైతే కష్టపడుతూ ఉన్నాడు. గడపారేసి గడపార పార అన్నీ తీసుకొచ్చాము. చూడండి, మినిమం ఒక మూర ఉంటుంది అన్నమాట. ఒక 30 centimeters పొడవైతే ఉంది. సో వాటిని నీట్గా వాష్ చేయాలి. సో ఆ వీడియో కూడా మీకు నేను చూపిస్తాను. చెరువులోకి తీసుకెళ్ళి కడిగేసి తర్వాత ఇంటికి తీసుకెళ్తాం అన్నమాట. సో ఈ రకంగా మేమైతే తేగలు అనేది ఈరోజు నైట్ ఫుల్గా ఎంజాయ్ చేస్తాం, తింటాము. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో. బాయ్ బాయ్. అలాగే వీటిని కాల్చుకొని తినచ్చు, పొయ్యిలో వేసి నిప్పుల మీద కాల్చుకొని తినచ్చు, అలాగే ఉడకబెట్టుకొని తినచ్చు. కాల్చుకొని తింటే ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది, ఉడకబెడితే ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది. సో ఈరోజైతే మేము 2 డిఫరెంట్ టేస్ట్ని చూడబోతున్నాం. ఆఫ్టర్ లాంగ్ ఇయర్, ఎవ్రీ ఇయర్ వస్తాయన్నమాట, ఇయర్కి ఒకసారి. అది కూడా మేము సెప్టెంబర్లో పాతాము. సెప్టెంబర్లో పాతిన తర్వాత ఇప్పుడు డిసెంబరు, ఆల్మోస్ట్ నేను వేసి 3 months 25 days అవుతూ ఉంది. మొన్న ఒక వారం క్రితమే త్రవ్వాలనుకున్నాం, కాకపోతే వర్షాల వల్ల ఆగిపోయాము. ఫైనల్గా ఈ రోజు అనేది వచ్చింది. వర్షం తగ్గాయి ఒక 2 days నుంచి. సో అందుకనే మేము త్రవ్వుతూ ఉన్నాము. ఇది ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు ఇలా ఎంజాయ్ చేస్తున్నాము తోటలోకి వచ్చి. అలాగే బొర్రగూజు కూడా ఉంటుందండి. ఈ ముట్టెలు ఉన్నాయి కదా, తాటి ముట్లు, అవి కానీ కొడితే బొర్రగూజు ఉంటుంది. అవి కూడా మీకు నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఎలా ఉంటుంది అనేది. సో అది, హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.